వెల్టూన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రేణిగుంటలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటన, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, పాల్గొన్న జనసేన బీజేపీ నేతలు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేడుకగా పల్లకి సేవ, అమ్మవారి అలక తీర్చిన స్వామివారు. శ్రీకాళహస్తిలో మసీదును సందర్శించి మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బొజ్జల. తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్, ఏకాంత సేవ అనంతరం నిర్వహణ. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట చెక్ పోస్ట్ వద్ద శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట చెక్ పోస్ట్ వద్ద శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంరక్షణ సమితి అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు పూల శ్రీనివాస్ యాదవ్, వేలాయుధం సుబ్రహ్మణ్యం రెడ్డి, నక్కా భాస్కర్ యాదవ్, శ్రీను ఆచారి, రేణిగుంట మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేణిగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజా సమస్యలు తీర్చినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. రేణిగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. నడివీధి గంగమ్మ స్థూలంలో సీసీ రోడ్స్, అన్నదాన సత్రం వీధిలో సీసీ రోడ్స్, బొగ్గ వీధిలో సీసీ రోడ్స్, మోడల్ అకాడమీ స్కూల్ దగ్గర సీసీ రోడ్లు, మంచినీళ్లు గుంట పార్కులోని వాకింగ్ ట్రాక్, ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సీసీ రోడ్స్, షెల్టర్, అన్నసంపల్లి రోడ్డు మొదట సీసీ రోడ్డు, నాగార్జున పబ్లిక్ స్కూల్ దగ్గర 60 లక్షలతో అండర్ డ్రైనేజీ కాలువ, గణేష్ నగర్ న్యూ కాలనీలో ఓపెన్ డ్రైన్లను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. రేణిగుంటలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఎమ్మెల్యే బియ్యపు వెల్లడించారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారానికి చర్య తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిని కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తి పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మిత్రపక్ష పార్టీలతో కలిసి స్థానిక ఏపీ సీడ్స్ కూడలి నుంచి మిత్రపక్ష పార్టీల నాయకులతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పర్యాయం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి మద్దతు తెలియచేయకుండా అన్ని పార్టీలను సమన్వయంగా చూస్తూ విధి నిర్వహణ పాటించాలని కోరారు. అధికార పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేస్తే తమకు బీజేపీ పార్టీ మద్దతుగా ఉంటుందని, బీజేపీ పార్టీ నాయకులతో ఇక్కడ అధికారులు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తామని, కాబట్టి ప్రతి ఒక్క అధికారి న్యూట్రల్ గా ఉండి వారి విధి నిర్వహణ నిర్వహించుకోవాలని కోరారు. ఉమ్మడి పార్టీల అజెండాలతో తమ నియోజకవర్గంలోని మిత్రపక్షమైన బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో రేపు సంప్రదింపులు జరిపి వారిని తమతో పాటు కలుపుకుని ప్రచారంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే విధంగా కార్యాచరణ చేపడతామని అన్నారు. ఉమ్మడి పార్టీలు ఏకపక్షమై రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగాను, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందుతామని తెలియజేశారు. మీరు ఇప్పటికన్నా తగ్గి న్యూట్రల్ గా పోండి. ఎవరికి సపోర్ట్ చేసి ఎవరు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా పోండి. అలానే ఆర్డీఓ గారికి, అయ్యా మీరు
ఒక స్థానంలో ఉన్నారు. దయచేసి మీకు వైసీపీ ఒత్తిళ్ళు ఉంటే మాకు చెప్పండి. మాకు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. ఏ రకంగా దాన్ని సెటిల్ చేయాలో సెటిల్ చేస్తాం. ఏం ఇబ్బంది లేదు అని చెప్పి మీ చేసే కార్యక్రమాలు ఇరు పార్టీలకి పక్షంగా లేకుండా న్యూట్రల్గా చేయమని చెప్పి మేము కోరుతూ ఆనందంగా ఉంది. ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల, ముఖ్యంగా నా దైవం నన్ను ఎప్పుడు నమ్మి చేరదీసి తన కొడుకులా చూసుకొని, అట్నే నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి ఏ రకంగా అయితే ఆయన దగ్గర చూసుకున్నాడో అదే ఆ మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే ఈరోజు నాకు టికెట్ వచ్చిన దానికి కారణమైన ఇంకొక ముఖ్య నాయకుడు, నేను అన్నా అని పిలిచిన నా తమ్ముడు, మన అందరి ఆశాజ్యోతి, మా అందరి ఆశాజ్యోతి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీజేపీ వారైనా సరే, జనసేన వారైనా సరే ఈరోజు టికెట్ ఆశించారు. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి మేము రేపు వెళ్ళి కలిసి పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళ సహాయం కోరి, మరి మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము ముగ్గురు కలిసి ఒక ప్రణాళిక రూపొందించి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నాయో, మా స్ట్రెంగ్స్ ఏమున్నాయో ఒక అనలైజ్ చేసుకొని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని పోవాలని నా ఆశ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి చివరి గ్రామోత్సవం అయిన పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇది చివరి గ్రామోత్సవం పల్లకి సేవ. ఈ సేవకు గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది. రాను రాను ఉత్సవాలు మొక్కుబడిగా ఊరేగింపులకే పరిమితమవుతున్న దశలో పల్లకి సేవ చేసినా కూడా స్థానికులకే పరిమితమైంది. అలిగిన అమ్మవారిని బుజ్జగిస్తూ కూడా ప్రాధేయపడుతూ వెంబడించినటువంటి సోమస్కందమూర్తి ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మహాశివరాత్రి మహోత్సవాల్లోని 12వ రోజు నిర్వహించే గ్రామోత్సవం పల్లకి సేవ. సాధారణంగా ఎవరైనా అలిగితే, కోపపడితే కళ్ళు ఎర్రబడడం సహజం, మొహం ఎర్రగా మారిపోతుంది. అయితే జగన్మాత అసుర సంహిరిణి అయిన ఆదిశక్తి ఆగ్రహించిన వేళ ఆమెను చూడడం ఎవరికైనా సాధ్యమా, సాహసమా? అందుకే అలిగిన ఆదిశక్తి ముందు పల్లకిలో వెళ్ళగా బుజ్జగిస్తూ సోమస్కందమూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు వెంబడించటం పల్లకి సేవ పరమార్థం. ఈ ఘట్టం ఆద్యంతం రమణీయంగా మారింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత శోభాయమానంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో పల్లకి సేవ ఒకటి. ఈ ఉత్సవాన్ని స్థానిక ఉత్సవంగా నిర్వహిస్తారు. ఆలయంలోని అద్దంలో అమ్మవారి తేజస్సును దర్శించుకుంటూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవాల్లో ఇది చివరి ఉత్సవం కావటంతో స్వామి అమ్మవార్లను అలంకార గురుకుల్ రాజేష్ సూరిబాబులు ముస్తాబు చేయగా ఉత్సవాన్ని ఆలయ యువో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రారంభించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఉత్సవాల ఇన్ఛార్జి లోకేష్ పర్యవేక్షించారు. రాత్రి 9 గంటలకు ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎన్వి నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురుదక్షిణమూర్తి స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 మంది పండితులు ఆధ్వర్ణ వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేద పారాయణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఏకాంత సేవ సందర్భంగా ఆలయంలోని శ్రీ మేధా గురుదక్షిణమూర్తి స్వామి సన్నిధానం వద్ద సుమారుగా 100 మంది వేద పండితులు ఆధర్వణ వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం పారాయణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావును వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటుగా ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారుల సమన్వయంతో, సిబ్బంది బాధ్యతతో, సమిష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఉత్సవాలు విజయవంతం సందర్భంగా ఏర్పాటు చేసిన సిబ్బంది అభినందన సభలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దూర్జటి కళా ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంపై ఉద్యోగుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. అధికారుల సమన్వయంతో, సిబ్బంది బాధ్యతతో, సమిష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఉత్సవాలు విజయవంతం సందర్భంగా ఏర్పాటు చేసిన సిబ్బంది అభినందన సభలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. అన్ని శాఖల వాళ్ళు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేపట్టడం వలన ఆలయ అధికారులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురు కాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగామని తెలియజేశారు. కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి తీసుకువచ్చిన ఈ సందర్భంగా సులభ దర్శనం ఎంతో ప్రాముఖ్యతగా చోటు చేసుకుందన్నారు. అనంతరం సిబ్బందిని అభినందించి శాలువలతో సత్కరించి స్వామి అమ్మవార్ల మెమెంటోలు అందజేశారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని యూసఫ్ మసీద్, కుబ్బా మసీద్లలో ముస్లిం మత పెద్దలు ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని యూసఫ్ మసీద్, కుబ్బా మసీద్లలో ముస్లిం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మసీదుకు వచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డికి మత పెద్దలు సాదర స్వాగతం పలికారు. అనంతరం అల్లా ఆశీర్వాదాలను సుధీర్ రెడ్డికి అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో మత పెద్దల ఆశీర్వాదం తీసుకోవడంపై సుధీర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ మసీద్ కు చెందిన మహమ్మద్ ఖాదర్ పాషా, అఫ్రీద్ రఫీ బాబు, ఖుబా మసీద్ కు చెందిన బషీర్, మస్తాన్ మీర్జా, ముజీబ్, ఆరిఫ్, ఖలీల్, జిలానీ బాషా, షాకీర్, ఆలీ, మహమ్మద్ షఫీ తదితరులతో పాటుగా టీడీపీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది కరకట్ట వద్ద నూతనంగా నిర్మితమైనటువంటి గ్రంథాలయ నూతన భవనాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది కరకట్ట వద్ద నూతనంగా నిర్మితమైన గ్రంథాలయ నూతన భవనాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలోని పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బియ్యపు శ్రీవాణి మాట్లాడుతూ తన భర్త స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. పట్టణంలోని నడిబొడ్డు వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేసి నేడు గ్రంథాలయాన్ని ప్రారంభించి గ్రంథాలయ పాఠకులకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని తెలియజేశారు. ఈ 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయనటువంటి నూతన శాశ్వత గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేసిన ఘనత తన భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్న మధుసూదన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని చేయడంతో శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ సర్కిల్ వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యల కోసం వినూత పోరాడారని ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు.
టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాళహస్తి జనసేనలో నైరస్యం అలుముకుంది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి కోసం పోరాడిన ఏకైక మహిళా నేత శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోట వినీత అన్నారు. అలాంటి నాయకురాలకు నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడం సరికాదని ఉమ్మడి పార్టీల అధినేతలు మరోసారి పునరాలోచించి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినూతకు ప్రకటించాలని ఆవేదనతో అభ్యర్థించారు. తిరుపతిలో రాజధాని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీల తీరును ఈ సందర్భంగా విమర్శించారు. తిరుపతిలో రాజధాని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీల తీరును ఈ సందర్భంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతన్నులపై దౌర్జన్యాలు చేస్తూ దేశంలో అరాచకాన్ని ప్రబలించాలని, అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తున్నారని అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా ప్రజల నోరులు కొట్టారని, రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని తిరుపతిలో అత్యంత అద్భుతంగా నిర్మింప చేస్తామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీలతో విజయం సాధించడానికి సంసిద్ధం అవుతున్నారని, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుని పోయారని, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ పర్యాయం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ విజయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుమలలో ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, ఆలయ భద్రత దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలోకి మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్ లో దాదాపు 40 మంది ఏపీ ఆక్టోపస్, 140 మంది ఎన్ఎస్జీ కమాండో సిబ్బంది శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్ డ్రిల్ ను నిర్వహించారు. అనుకోని సంఘటన ఎదురైన వెంటనే ఎలా ప్రతిఘటించాలి అనే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్ ని శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు. మాక్ డ్రిల్ కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. ఏడాదికోసారి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ టికెట్ ప్రకటన అనంతరం విజయవాడ నుంచి మదనపల్లికి ఆయన వస్తూ ఉండటంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మదనపల్లిలో వైసీపీ, టీడీపీ తరపున మైనారిటీ అభ్యర్థులే బరిలో ఉండటంతో పోటీ గెలుపుపై ఉత్కంఠత నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠత వీడిపోయింది. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు టికెట్ ను అధికారికంగా టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీ నేతల్లో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ ఖరారైన అనంతరం తొలిసారిగా నియోజకవర్గం చేరుకున్న షాజహాన్ బాషాకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వందలాది వాహనాలతో భారీగా ర్యాలీగా నిర్వహించారు. దీంతో మదనపల్లె పసుపు మయంగా మారిపోయింది. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులకు షాజహాన్ బాషాకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన షాజహాన్ బాషా ఈ మధ్యనే టీడీపీలో చేరారు. ప్రస్తుతం మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు షాజహాన్ బాషా సొంత సోదరుడు. వైసీపీ ఈసారి నవాజ్ బాషా స్థానంలో నిసార్ అహ్మద్ కు టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో సోదరుడి మద్దతు కూడా ఆయనకే ఉండే అవకాశం ఉంది. వైసీపీ మైనారిటీకి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా షాజహాన్ బాషాను బరిలోకి దింపింది. ఇక షాజహాన్ బాషా ఘన విజయం సాధిస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని మిత్రపక్షాలను కలుపుకొని ప్రజల్లోకి వెళతామని అంటున్నారు. వెంకటగిరి వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది.
6 మండలాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు ఈ రోజు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పని చేయమని తెగేసి చెప్పారు. వెంకటగిరి వైసీపీలో అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. 6 మండలాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు ఈ రోజు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పని చేయమని తెగేసి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన వారిలో వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ సింగంశెట్టి భాస్కర్ రావు, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు చిగురుపాటి ప్రసన్నలు ఉన్నారు. రామ్కుమార్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుండి తమను అనేక ఇబ్బందులకు అవమానాలకు గురిచేయటం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని అభ్యర్థిని మార్చని పక్షంలో తాము పార్టీ విజయానికి పనిచేయలేమని తెలిపారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో రాపూరు, కలువాయి, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాలలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై జిల్లా కలెక్టర్ లక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం వేదికగా జరిపిన సమీక్ష సమావేశానికి పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి 17న జరగనున్న గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల మార్చి 17వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమం జరిగింది. మార్చి 17న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైసెన్స్ అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ 1 పరీక్ష కొరకు ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు, పేపర్ 2 పరీక్ష కొరకు మధ్యాహ్నం 1 గంట నుండి 1:45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు కూడా ఈ పర్యవేక్షణలోని ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు తిరుపతి పట్టణ రూరల్ పరిధిలోని 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. 16 మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కార్డు గాని మొదలైనవి ఏవైనా సరే తీసుకుని రావాలన్నారు. గర్భిణీలకు, విభిన్న ప్రతిభావంతులైనటువంటి అందులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు పరీక్ష రాసేలా చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు కూడా కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, లైజన్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు హాజరయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. కలెక్టర్ కార్యాలయం వేదికగా జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో నీటిపారుదల సౌకర్యము, వ్యవసాయ వసతులు, తుఫాను వలన నష్టపోయిన రైతులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు జిల్లా కలెక్టర్. నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా. ఈ రోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు రాయితీపై, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు.
చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం సహకారంతో తెలుగు గంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగానని తెలిపారు. జిల్లాలోని కాలువలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణకు ఆపగలిగేటటువంటి వారు పంటలను బాగా పండించవచ్చని తెలిపారు. కావున జిల్లాలోని నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియని రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ లో వ్యవసాయానికి సంబంధించిన చర్యలు జరిగినప్పుడు ఈ చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. రబీ 2023-24లో 7,03,534 మంది రైతులకు 20,02,909 ఎకరాలలో ఈ క్రాప్ నమోదు పూర్తయిందని అన్నారు. మీచాంగ్ తుఫాను వలన నష్టపోయినటువంటి రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడం కూడా జరిగిందని తెలిపారు. రైతులకు అవసరమైన పురుగు మందులను ఇంటింటి పెట్టిన 48 గంటలలోపు వారి ఇంటి వద్దకే ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా. ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సెరికల్చర్ అధికారి గీతారాణి, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 60,110 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,110 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలోని 21,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లోని సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేణిగుంటలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పర్యటన, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, పాల్గొన్న జనసేన బీజేపీ నేతలు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా వేడుకగా పల్లకి సేవ, అమ్మవారి అలక తీర్చిన స్వామివారు. శ్రీకాళహస్తిలో మసీదును సందర్శించి మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బొజ్జల. తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్, ఏకాంత సేవ అనంతరం నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.